ఓకే అండి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మరి ఎప్పటి వరకు కూడా ఈ క్వాలిఫై అవుతామా లేమా? 50 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా డౌటే, 60 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా డౌటే, అలాగే 30 మార్కులు వచ్చిన వాళ్ళకి ఎలాగని డౌటే. ఎనివే ఇక మెయిన్స్ కి సిద్ధం అవ్వాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు అదే మీరు కాలయాపన చేస్తే ప్రిలిమ్స్ కే ఇదే పరిస్థితి వస్తే చెప్పాను ఆల్రెడీ, మెయిన్స్ అన్ని డైనమిక్ సబ్జెక్ట్స్. మరి ఈ డైనమిక్ సబ్జెక్ట్స్ ని ఇటువంటి పేపర్స్ వస్తే ఎదుర్కోవాలంటే చాలా వరకు కూడా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేసుకోవాలి. మరి అదే విధంగా ఈ పేపర్ ని గత అనుభవాన్ని మన చరిత్రకి ఎలాగైతే మనం ఖచ్చితంగా ఒక ఆధారంగా తీసుకుంటామో ఆ పేపర్ ని బట్టే ఎగ్జామినేషన్ హాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పటి నుంచి మనం సిద్ధం అవ్వాలి. సో దయచేసి అందరికీ చెప్తుంది ఒకటే, ఎప్పటి నుంచే ప్రతిరోజు టెస్ట్ ప్రాక్టీస్ చేయండి చదివిన దానికి, అప్పుడే మీరు అక్కడ ఎగ్జామ్ లో బాగా చేయగలరు. చాలా మంది ఏం చేస్తున్నారంటే చదివేస్తున్నారు, లాస్ట్ లో టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ లాస్ట్ కి వెళ్ళేసరికి రివిజన్ టైం ఉండదు, దానికి వదిలేస్తున్నారు. అలా వద్దండి, ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవ్వాలి. అందుకే ఈ రోజు సాయంత్రం నుంచే మనం మెంటర్షిప్ స్టార్ట్ చేస్తాం. దీనిలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చదవాలి, స్ట్రాటజిక్ గా ఎలా చదవాలి ఈరోజు చెప్తాను ఈ క్లాస్ లో. మరి అదేవిధంగా మెంటర్షిప్ కూడా మార్చి 5 లోపు ఎవరు జాయిన్ అయినా 3500 ఆఫర్ పెట్టారు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఈ కన్ఫ్యూజ్ లో ఉన్నారు కనుక మార్చి 5 నుంచి 5000 4 సబ్జెక్టులకి కూడా 4 సబ్జెక్ట్స్. డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ మీరు ఇస్తాను, ఆ యాప్ లింక్ ద్వారా నేరుగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి అదే విధంగా మెటీరియల్ కూడా మీకు ఆ యొక్క ప్రింటెడ్ కాస్ట్ ఎంతైతే ఉందో మీరు ప్రింట్ చేసిన కాస్ట్, ఆ కాస్ట్ కే మీకు పోస్టల్ ద్వారా పంపిస్తాం 4 బుక్కులు కూడా కావాల్సిన వాళ్ళకి. మరి అలాగే పీడిఎఫ్ పెడతాం. చాలా మంది డౌన్లోడ్ ఎవరండి, ఒకటే మన మెంటర్షిప్ ప్లస్ ఏంటంటే చాలా మంది మీరు చూసుకోండి డౌన్లోడ్ ఎవరు కానివ్వండి, నేను డౌన్లోడ్ ఇస్తాను, చూసి రాసుకోవాల్సిన అవసరం లేదు, మీకు డౌన్లోడ్ ఇస్తాను. మీకు నచ్చిన దగ్గర జెరాక్స్ తీసి స్పైరల్ బాక్స్ స్పైరల్ బైండింగ్ చేసుకోవచ్చు, లేదా బుక్స్ కూడా మీకు పంపించడానికి రెడీగా ఉన్నాం. మీరు రోజువారీ మెంటర్షిప్ లో అయిన క్లాస్, లైవ్ క్లాస్, అందరిలా రికార్డింగ్ క్లాస్ పెట్టాను, లైవ్ క్లాస్. చాలా మంది డౌట్, సార్ లైవ్ లో మీ హాజరు కాకపోతే ఆ సమయానికి లైవ్ వెంటనే రికార్డ్ అయిపోతుందండి. ఆల్రెడీ కోర్సు మొత్తం కూడా రికార్డింగ్ పెట్టేశాం. సో లైవ్ వెంటనే రికార్డ్ అయిపోతుంది. నీకు నచ్చిన సమయంలో నచ్చిన సార్లు ఈ 1 year లో వినొచ్చు, ఎగ్జామ్ లో ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. మరి లైవ్ లో ప్రధానంగా ఏంటంటే మీకు నచ్చిన డౌట్ ని అక్కడ మీరు రైట్ చేయొచ్చు, దానికి ఆన్సర్ చేస్తాం. ఓకే, లైవ్ క్లాస్ వింటారు, రోజుకు 4 గంటలు లైవ్ క్లాస్, 2 సబ్జెక్టులు అవుతాయి. మరి ఈ సబ్జెక్టులకు సంబంధించి మిగతా టైం చదివి అదే సబ్జెక్ట్ చదివి తర్వాత రోజు నైట్ ఎగ్జామ్ రాస్తారు. ఎలా మీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే సార్, మరి ఇప్పుడు ఉన్న మెయిన్స్ 4 సబ్జెక్టుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ డైనమిక్ సబ్జెక్ట్స్. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిరంతరం మార్పు, ఎప్పుడు మారిపోదు. మీరు ఇంకో విషయం చెప్తాను, ఎగ్జామ్ ముందుకి ఎంతో చేంజ్ అవుతుంది డేటా, అర్థమవుతుందండి. ఈరోజు పిఎస్ఎల్వి ఉంది, ఈ ఎగ్జామ్ కొంచెం లేట్ అయితే మరొక రకంగా పంపించవచ్చు. ఓకేనా? మరి అదే విధంగా ఎన్నో రకాలైన గవర్నమెంట్ పాలసీస్ మారిపోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో. మరి ఎకానమీ చెప్పక్కర్లేదు, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కానివ్వండి, డిఫ్లేషన్ కానివ్వండి, మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ప్రతి అంశం అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఈ కంట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా చేంజెస్ అవుతూనే ఉంటాయి. కనుక మరి ఆర్బీఐ పాలసీస్, మానిటరీ పాలసీస్, ఫిజికల్ పాలసీస్ అన్ని చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో డైనమిక్ సబ్జెక్ట్స్. మరి అదేవిధంగా ఏపీఎస్కి ఇప్పుడు కూడా స్టాక్ ఓరియంటేషన్, మరి క్వాలిటీ, కొంతవరకు కరెంట్ డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఈ రీసెంట్లీ యాక్షన్స్ అయిపోతాయి, దీని అప్డేట్ ఉండాలి. ఇలా మనం చదువుకున్నాం. మరి మోస్ట్ ఇంపార్టెంట్, మరి ఎప్పుడు ఎంతవరకు కూడా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అంటే అందరూ కూడా ఈ యొక్క ఎకానమీ 150 మార్కులు, ఏపీఎస్కి 75, క్వాలిటీ 75, మెయిన్స్ బాగా చూసుకునేవారు. కానీ ఇప్పుడు 75 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టడం జరిగింది. సార్ ఒక్కటి మాత్రం చెప్పగలను సార్, గ్రూప్ 1 సివిల్స్ కి సీరియస్ గా 4-5 సంవత్సరాల నుంచి చదువుతూ మెయిన్స్ రాసిన వాళ్ళు మాత్రమే వీడిచ్చిన 5 యూనిట్లు ఇచ్చాడు, ఈ 5 యూనిట్లని ఖచ్చితంగా చేయగలరు. అంతకు మించి నెక్స్ట్ ఫ్యాకల్టీ కూడా ఎవరో బయాలజీ ఫ్యాకల్టీలు లేదా ఫిజిక్స్ చెప్పిన ఫ్యాకల్టీలు టెక్స్ట్ పరిస్థితులు డీల్ చేయలేరు. ఎందుకంటే వాడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చిన సిలబస్ మీరు ఒకసారి చూడండి. నేనేదో చెప్తున్నాను కాదు, ఎవరిని రీసెర్చ్ చేయను, కంప్లీట్ గా నిరంతరం అప్డేట్ గా ఉండి నిరంతరం చదివిన వాళ్ళు మాత్రమే ఈ విషయాలపై మాట్లాడగలరు. అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఓకే, ఈ 5 యూనిట్లు చూస్తే సార్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో వాడు ఇచ్చిన సిలబస్ బేస్ ఎలాంటిదంటే అప్డేటెడ్ లైఫ్ సైన్స్. ఒక వ్యక్తి నిజ జీవితంలో తన జీవన విధానం చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలని ప్రతి దాన్ని 5 యూనిట్లుగా పెట్టాడు. ఓకే, ఇప్పుడు ఇన్నోవేషన్ కావాలి, టెక్నాలజీ కావాలి, అప్డేట్ కావాలి, మొదటి యూనిట్. మరి అదే విధంగా ఈ రోజు మనిషి పెరుగుతున్న కొద్ది అవసరాలు పెరిగి వాడు ఉపయోగించిన చెత్త పెరిగింది, 2వ యూనిట్.
మూడవ యూనిట్ అంతరించిపోతున్న జాతులు, కనుగోలుగైపోతున్న జాతులు, దానికోసం మూడవ యూనిట్. మరి నాలుగవ యూనిట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, ఈ ప్రపంచం అంతమైపోయే పరిస్థితి వస్తుంది. మరి అదే విధంగా పర్యావరణంతో మనం యుద్ధం చేస్తున్నాం. సో దానికి సంబంధించి లింక్ పెట్టి నాలుగవ యూనిట్. ఫైనల్ గా ఐదవది ఈ ప్రపంచమే అంతమైపోయే గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, ఓజోన్ పొర ఓజోన్ కానివ్వండి, వాసన ఎసిడిఫికేషన్స్ కానివ్వండి, కంప్లీట్ గా ప్రపంచంతో అన్ని దేశాలు సంబంధం పెట్టుకుని అంతర్జాతీయ సంబంధాలతో ఈ భూగోళాన్ని రక్షించడానికి 5వ యూనిట్. ఇలా 5 యూనిట్లని మనిషి జీవితానికి సంబంధించి ఒక 5 యూనిట్లు పెట్టాడు. చాలా ఇంపార్టెంట్. ముందు సిలబస్ మనం బాగా తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది చేసిన తప్పు ఏంటంటే, ఒక వాడ సముద్రంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా డైరెక్షన్ ఉండాలండి, ఆ దిక్సూచి ఉంటేనే అది వెళ్ళగలదు. సో మీకు బేస్మెంట్ ఏంటంటే సిలబస్. సార్ వాస్తవం సార్, మొన్న పేపర్లో లా బిట్టలు అక్కడ ఇచ్చాడు, ఈ బిట్ట సార్. ఒకటి కోర్ సిలబస్ అంటే దాని ఎనాలిటిక్ గా 360 డిగ్రీ యాంగిల్లో అన్ని వైపులు చూసుకుని మనం వెళ్ళాలి. సార్ డార్జిలింగ్ టీ వచ్చాడు, సిలబస్ లో మెన్షన్ చేశాడంటే డార్జిలింగ్ టీ తోట అనేది నైసర్గిక పరిస్థితి, శీతోష్ణ రూపంలో నువ్వు చదువుకోవాలి. సో అలా మనము ఏపీఎస్ కూర్చొని చేయడానికి లేదంటే అది నిలబడదు కోర్టులోకి వెళ్ళినా. ఓకేనా? అందుకే ఈ సిలబస్ 360 డిగ్రీ యాంగిల్స్ లో మనము అప్డేటెడ్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. మరి ఓకే, ఈ రోజు మొదటి యూనిట్ లో పెట్టింది ఏంటంటే ఏం లేదు సార్, భారతదేశ ప్రభుత్వం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి అనేక రకాలైన సంస్థలను ఏర్పాటు చేసుకున్నది. సో భారతదేశ ప్రభుత్వం ఇటీవల తీసుకొస్తున్న శాస్త్ర సాంకేతిక విధానాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ చాలా ఇంపార్టెంట్. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని రకాల సంస్థలని కూడా, ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఏముందండి, స్వతంత్రం వచ్చిన తర్వాత మన నెహ్రూ గారు సైన్స్ టెక్నాలజీ ఈ యొక్క భారతదేశ ఆర్థిక అభివృద్ధికి మూల స్తంభాలని చెప్పారు. అక్కడ నుంచి 1958 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, 1953 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, మరి అదేవిధంగా 2003, 2013, 2021 ఇన్నోవేషన్ టెక్నాలజీ పాలసీ అని చెప్పి ఈ పాలసీస్ వచ్చాయి. ఈ పాలసీస్ తో పాటు టెక్నాలజీ మిషన్స్ అని చెప్పేసి మరి 1985 నుంచి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు శామ్ పిట్రోడా గారు ఈ టెక్నాలజీ మిషన్ తీసుకొచ్చారు. సార్ వాస్తవంగా సైన్స్ అంటే నిష్ఠ పరిశీలన, టెక్నాలజీ అంటే మనిషికి ఉపయోగించే పరిసరాల ద్వారా ఉండే వస్తువుల్ని మనిషికి ఉపయోగకరంగా మార్చే ఒక టూల్ కిట్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ లేని టెక్నాలజీ లేదు. సో టెక్నాలజీ మిషన్స్ అంటే ఏంటంటే, సపోజ్ తాగునీటి టెక్నాలజీ మిషన్స్. సార్ చాలా నీరు ఉందండి, ఆ నీరుని మనము ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఇంటి వద్దకే నల్లా ద్వారా అందించడం, దట్ ఈస్ టెక్నాలజీ మిషన్. సో ప్రతి ఇంట్లోనికి ఈ కొలై కనెక్షన్ ఇవ్వడం. మరి జలజీవన మిషన్ 2024లో భాగంగా మనందరికీ తెలిసిందే, ప్రతి కుటుంబానికి 50 లీటర్ల నీటిని ఇవ్వాలి, 55 లీటర్ల నీటిని ఇవ్వాలని ఒక ఆబ్జెక్ట్, ఒక లక్ష్యాన్ని మన ఎకానమీలో చూసుకుని ఉన్నాం కదా. సో ఈ విధంగా టెక్నాలజీ మిషన్ అంటే మనకి కొరతగా ఉన్న వస్తువుని ఖచ్చితంగా మనకి టెక్నాలజీ ద్వారా మన యొక్క ఉత్పత్తిని పెంచి అవసరాలు తీర్చడమే టెక్నాలజీ మిషన్. సార్ 1985 నాటికండి నూనె గింజలు ఇతర విపరీతంగా దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. బికాజ్ ఆఫ్ మన దేశంలో నూనె గింజల పంట తక్కువగా ఉండి వరి, గోధుమ పండించేవారు. అందుకని చెప్పేసి నూనె గింజల టెక్నాలజీ మిషన్ అనేది తీసుకొచ్చారు. దాన్ని ఎల్లో రెవల్యూషన్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఇలా 9 టెక్నాలజీ మిషన్స్ అన్ని కూడా మనం చదువుకోవాలి, టెక్నాలజీ మిషన్స్. అయితే ఇంకో విషయం, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇప్పుడు వచ్చిన రూపమే ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ సార్ ఏంటి సార్ ఇన్నోవేషన్? టెక్నాలజీ అంటే నీ అవసరానికి టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు పెరిగిన జనాభా, దానికి తగ్గ ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి. హరిత విప్లవం, పెరిగిన జనాభా, దానికి తగ్గట్టుగా నూనె గింజల టెక్నాలజీ మిషన్, త్రాగునీరు టెక్నాలజీ మిషన్, ఇలా మనం తీసుకొచ్చాం. మరి పాలు అందించాలి, ఆపరేషన్ ప్లాన్. కానీ ఇన్నోవేషన్ అంటే మరింతగా పెరుగుతున్న జనాభా, ఎంత పేదరికంలో ఉన్న జనాభాకి అన్ని రకాల వస్తువుని దగ్గరికి తీసుకురావాలంటే ఖచ్చితంగా టెక్నాలజీ సరిపోట్ల. ఇన్నోవేషన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూసుకోండి. నీరు భూగోళం పైన 71% ఉంది, ఓకేనా? మరి 29% భూమి ఉంది. ఎంత శాతం నీరు ఉంది? తాగడానికి నీరు లేని పరిస్థితి. ఎడారిలో కానివ్వండి, తీర ప్రాంతాల్లో కానివ్వండి, ఏ ప్రాంతంలో కూడా తాగడానికి నీరు లేదు. ఎందుకంటే భూగర్భ జలాలు అనేవి ఎండిపోయాయి. మరి అదే విధంగా ఈ యొక్క సరస్సుల్లో కూడా లవణీయత పెరిగి నీరు అనేది పూర్తిగా లవణీయత పెరిగిపోయి ఉప్పైపోయింది. మరి పరిస్థితి ఏంటి? ఎంత నీరు ఉందని చెప్పుకొని తాగడానికి నీరు లేకపోతే ఇన్నోవేషన్, రివర్స్ ఆస్మాసిస్. ఎంత సముద్రంలో ఉన్న నీటిని ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చి ప్రజలకు అందించడమే రివర్స్ ఆస్మాసిస్.
బార్క్, మన బార్క్ ఉంది కదండి. సో ఐసోటోప్స్ ఉపయోగించి మన బార్క్ అనేది మన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మరి ఆ టెక్నాలజీని ఉపయోగించి ఇన్నోవేటివ్ గా నీటిని ఈ యొక్క రివర్స్ ఆస్మాసిస్ చేసి ఉపయోగిస్తుంది. రానున్న రోజుల్లో చేయాలి. మరి అదేవిధంగా సింపుల్, ఈ రోజు మాంసం ఉత్పత్తి చాలా ఎక్కువనే, మరి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా అందించాలంటే ఇన్నోవేషన్ అంటే కల్చరల్ మీట్. కల్చరల్ మీట్ అంటే ఏం లేదు సార్, ఒక గొర్రె ఉందండి, మంచి బలిష్టంగా ఉన్న గొర్రె. ఆ గొర్రె నుంచి నువ్వు మాంసాన్ని తీసుకుంటే అది పిల్లలు కరాలి, ఆ పిల్లలు పెరగాలి, ఇవన్నీ ఎంత సై. కానీ ఆ గొర్రె యొక్క డిఎన్ఏ ద్వారా కానివ్వండి, ఆ గొర్రె యొక్క ఎముక మధ్య నుంచి ఉన్న ఈ యొక్క రక్తపు కణం నుంచి కానివ్వండి, ఆ యొక్క స్టెమ్ సెల్స్ నుంచి అనేక అదే గొర్రె యొక్క మాంసాన్ని అనేక టన్నులు ఉపయోగించే టెక్నాలజీనే ట్రాన్స్జెనిక్ టెక్నాలజీ అంటారు. అదే కల్చర్ మీట్. ఈ ట్రాన్స్జెనిక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత లైక్ దట్ హైబ్రిడ్. సో ట్రాన్స్జెనిక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ లక్షణాలు గల పదార్థాలు కావాలంటే, సపోజ్ కి మంచిగా ప్రోటీన్ ఉండే పాలు కావాలి, అలాంటి పాలు మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. మంచి లక్షణాలు గల పెంపుడు జంతువులు కావాలి, ఉత్పత్తి చేసుకోవచ్చు. దట్ ఈస్ ట్రాన్స్జెనిక్ టెక్నాలజీ. సో ఈ ట్రాన్స్జెనిక్ టెక్నాలజీ ఒక ఇన్నోవేషన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ప్రెజెంట్ జనరేషన్. అర్థమవుతుందండి. సో ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు. మరి ఈ రోజు మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత వెంటనే అభివృద్ధి చెందలేదండి. ఎందుకంటే తొలుత మన భారతదేశం అత్యంత పేదరిక దేశం. ఇలాంటి పేదరిక దేశంలో వెంటనే ఇవన్నీ చేయడం కష్టం కనుక మనం గ్రాడ్యుయేట్ గా చూస్తే డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1971. ఈ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎటువంటి విషయానికైనా నోడల్ ఏజెన్సీ డిఎస్టీనే. సో ఈ విధంగా స్పేస్ టెక్నాలజీ కోసం ఇస్రో ఏర్పాటు చేశారు మరి 1969. ఇలా ప్రతి దాని కోసం డిఆర్డిఓ 1958 ఏర్పాటు చేశారు. ఇలా అనేక రకాలైన సంస్థలు వాటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇవన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. మరి అదే విధంగా చూస్తే ఇక్కడ చెప్తున్నాను కదా, నెక్స్ట్ గా మనం చూడాల్సింది స్పేస్ టెక్నాలజీ, ఇస్రో అండ్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి సార్ చాలా పెద్ద యూనిట్ సార్ ఇది. ఒకటో యూనిట్ చాలా పెద్దది, మిగతావన్నీ పర్వాలేదు. ఇస్రో అనగా రీసెంట్ గా PSLV 58 ద్వారా మనం చూసే ఉంటాం. ఓకే, మరి ఎక్స్పోర్ట్ కానివ్వండి, పోయం 3 కానివ్వండి, ఈ క్షిపణులను పంపించారు. మరి అదేవిధంగా సూర్యయాన్, మరి అదేవిధంగా ఆదిత్య PSLV 57 ద్వారా ఈ PSLV అంటే ఈ రోజు ధ్రువ కక్షల్లోకి మన యొక్క ఉపగ్రహాలను పంపించడానికి ఒక అద్భుతమైన రాకెట్. మరి భూ కేంద్ర అనువర్తిత కక్షల్లోకి పంపించడానికి GSLVని కూడా తీసుకున్నాం. ఇప్పటి వరకు ఫ్రెంచ్ గయానా కౌలు నుంచే మనం పంపించేవాళ్ళమండి GSLV. మనం GSLV Mark 3 కూడా డెవలప్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఇస్రో డెవలప్ అయిన తర్వాత సార్ అద్భుతమైన రికార్డ్ ఏంటంటే 2017లో 104 ఉపగ్రహాలను తీసుకెళ్లే రికార్డు సాధించాం. మరి ఇలా ఇస్రో ఏర్పడి నుంచి ఇప్పుడు విదేశీ వాణిజ్యానికి న్యూ స్పేస్ ఇండియా అంటే ప్రపంచ దేశాల యొక్క ఉపగ్రహాన్ని మన దేశ గడ్డ నుంచి పైకి తీసుకువెళ్లి ప్రపంచంలో అద్భుతంగా ఈ యొక్క ఇస్రో అనేది ఏ విధంగా తయారైందంటే వాణిజ్య రంగంలో కూడా భారతదేశం అంతరిక్ష రంగంలో ముందుండే స్థాయికి దూసుకుపోతుందంటే సో ఇస్రోని ఎంత విధంగా చూసుకోవాలి. మన గ్రూప్ 1 కూర్చున్నది ఇస్రో అనేది ప్రైవేట్ రంగంలో ఈ విధమైన కార్యకలాపాలు చేస్తుంది. ఈ ప్రైవేట్ భాగస్వామ్యం కోసం చర్చించండి అని చెప్పి గ్రూప్ 1 కూర్చుని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇస్రో కోసం మొత్తం చూడాలి. GSLV, PSLV ఉపగ్రహాలు, ఆర్బిట్స్ చూడాలి, రీసెంట్లీ పంపిన శాటిలైట్ చూడాలి, కమ్యూనికేషన్ శాటిలైట్ చూడాలి, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ చూడాలి. మరి అదే విధంగా ఈ మెయిన్ గా ఈ లేటెస్ట్ గా పంపిన వాటికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా మనం చూసుకుంటే ఇస్రో అవుతుంది అంతరిక్ష రంగము. సో నెక్స్ట్ డిఫెన్స్, DRDO డిఫెన్స్ టెక్నాలజీ. సార్ డిఫెన్స్ టెక్నాలజీలో చాలా వరకు ఉన్నాయి. మరి 1983లో ఇందిరాగాంధీ గారు అబ్దుల్ కలాం గారి చేత ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. 5 క్షిపణులు, అస్త్ర, త్రిశూల్, నాగ్, మరి అదే విధంగా ఆకాశ్, ఓకేనండి. మరి అగ్ని, ఇవన్నీ కూడా ఈ క్షిపణులు తీసుకొచ్చారు DRDO ద్వారా. మరి DRDO 1950 ఏర్పడిన తర్వాత సైనిక రంగానికి కానివ్వండి, నావికా రంగానికి కానివ్వండి, మరి అదే విధంగా వాయుసేన, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఈ మూడింటికి ఎలాంటి మిసైల్స్ తయారు చేస్తుంది, ఆ 3 సంబంధించిన విధానాలన్నీ కూడా ఇక్కడ చూసుకోవాలి DRDOలో. ఓకే, అదే విధంగా INS ఇండియన్ నేవీకి సంబంధించిన ప్రతి దాన్ని, జలాంతర్గాలను కానివ్వండి, షిప్స్ కానివ్వండి, వాటిని రీసెంట్లీగా మరి ప్రయోగించిన ప్రతి దాన్ని కూడా మనం చూసుకుని అప్డేట్ లో వెళ్ళాలి. ఇది DRDO. ఓకే సార్. మరి ఎంతో అయిపోయింది ఈ యూనిట్ లేదే, ఇంకా ఏంటి సార్ అంటే సార్ చాలా ఉంది, యూనిట్ చాలా పెద్దది. మళ్ళీ ఏంటి సార్ అంటే ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ IT. మరి చెప్పారు కదా 2014లో డిజిటల్ ఇండియా వచ్చేటప్పుడు చెప్పింది ఏంటంటే ఇండియా టుడే ప్లస్ ICT ఈక్వల్ ఇండియా టుమారో.
భారతదేశ భవిష్యత్తును మార్చేది ఈ డిజిటల్ ఇండియా అని చెప్పి మోడీ గారు చెప్పారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు చూస్తే డిజిటల్ అని పెట్టి కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఫోన్ పే ఈ యొక్క బ్యాంక్ నుంచి చేస్తానంటే ఎంత డిజిటలీకరణ జరిగింది. ఈ డిజిటల్ ఇండియాలో మూడే అండి, దేశవ్యాప్తంగా కనెక్టివిటీ ఉండాలి. సో మెయిన్ నెట్వర్క్ ఉండకపోతే అవ్వదు కదా, ఈ కనెక్టివిటీని అందించాలి. 2 మౌలిక సదుపాయాలు, మరి వారు వాడటానికి ఫోన్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఈ గ్యాస్ మెషిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉండాలి కదా మౌలిక సదుపాయాలు. దీంతో పాటు డిజిటల్ లిటరసీ, ఈ మూడు మూల స్తంభాల్లో 9 ప్రధానమైన ద్వారాల ద్వారా డిజిటల్ ఇండియా అనేది డెవలప్ చేశాం. మరి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే మెయిన్ గా సాఫ్ట్వేర్ కానివ్వండి, ఈ గవర్నెన్స్ కానివ్వండి. ఈ రోజు చూడండి సార్, ప్రభుత్వము మనకి అత్యంత సులభంగా పరిపాలన ఇస్తుంది. ఈ రోజు జిఎస్టీ మా డిపార్ట్మెంట్ ఉండే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఇస్తాం, సబ్ రిజిస్టర్ కార్డు వ్యవస్థ ద్వారా వస్తుంది. మరి రైల్వే టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా ఇంటర్నెట్ సదుపాయాలు కంప్లీట్ గా ఈ గవర్నెన్స్ సిస్టమ్, ప్రభుత్వం కానివ్వండి, ప్రైవేట్ కార్యకలాపాలు కానివ్వండి, అన్ని కూడా మనకి ఐసీటీ ద్వారా ఎంత సులభంగా. సార్ అవన్నీ పక్కన పెడితే ఈ కామర్స్, రాత్రి 12 గంటలకు జొమాటో వాడు నీకు ఆర్డర్ ఇస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే నేను ఫస్ట్ జొమాటో ఆర్డర్ చేసింది 2018లో టీని ఆర్డర్ చేశాను నేను. ఎందుకు వస్తుందా రాదని తెచ్చాడండి, చల్లగా అయిపోయింది. అప్పుడు అనిపించింది ప్రయోగాలు చేయరాదురా బాబు, వాడికి ఏం పోయింది, మళ్ళీ నేను మరగబెట్టుకుని తాగాల్సి వచ్చింది. సో అందువల్ల ఏంటంటే ఐసీటీ. మరి అదేవిధంగా ఐసీటీతో ప్రధానంగా మనకి ప్రాబ్లం సైబర్ క్రైమ్, సైబర్. సో ఎప్పుడైతే ఒక విషయం గమనించాలి మీరు, ఎప్పుడైతే ఇలాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాయో అక్కడ ఒక అపాయం ఉంటుంది, అదే సైబర్. సో మన బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ నీకు తెలియకుండానే మాయమైపోతుంది. మరి సైబర్ మాల్వేర్స్ కానివ్వండి, సైబర్ యాక్ట్స్ కానివ్వండి, ఐటీ యాక్ట్ 2000 కానివ్వండి, రీసెంట్లీ యాక్ట్స్ కానివ్వండి, అమెండ్మెంట్స్ కానివ్వండి, ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అంతా కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. మరి ఇది అయిపోయిందా, ఎక్కడ ఇచ్చాడు ఏంటి, అణు ఇంధనం, అణు టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ ఇందిరాగాంధీ గారు ఎంత డేరింగ్ అంటే 1974 బుద్ధుడు నవ్వాడు. ఎందుకంటే 1970లో ఎన్పిటి వచ్చింది. ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క అగ్రదేశాలు ఏం చేసి నాన్ ప్రొఫైల్ ట్రీటీ 1970. ఈ యొక్క ప్రపంచంలో ఏ దేశం కూడా భూగర్భంలో గాని జల మార్గంలో గాని ఆకాశంలో గాని అణు కార్యక్రమాలు చేయరాదని వచ్చింది ఎన్పిటి. మరి ఇంకెక్కడ చేస్తారు, వాళ్ళేమో అణ్వస్త్రాలు తయారు చేసేసుకున్నారు, మనల్ని ఏమి చేయిస్తున్నారు. వెంటనే ఇందిరాగాంధీ గారు సంతకం పెట్టాలి. మనమే కాదు, ఉత్తర కొరియా పెట్టాల, చైనా పెట్టాల, ఇరాన్ పెట్టాల, పాకిస్తాన్ పెట్టాల, ఓకే, ఈ దేశాలన్నీ కూడా పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళందరూ తయారు చేసేసుకుని ఉన్నారు. సో మనం పెట్టకుండా మొదటిసారి 1974లో పోఖ్రాన్ ఉండొచ్చు. మరి వాజ్పేయి గారు 1980లో, మరి 1998లో ఓకే అండి పోఖ్రాన్. ఇలా అణు కార్యక్రమాలు చూడాలి. అలాగే ఈ అణు ఇంధనం సార్ 6780, ఇది ఇంకా పెరగట్లేదు. 22 రియాక్టర్ల ద్వారా 6780 టార్గెట్ ప్రతి ఎగ్జామ్ అడిగే పెట్టండి. మరి ఈ రియాక్టర్లు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రదేశంలో ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్ లో ఎంత టార్గెట్ పెట్టుకున్నాం, 2030 నాటికి ఎంత టార్గెట్ పెట్టుకున్నాం, అణు ఇంధనానికి సంబంధించి అన్ని. మరి అణు ఇంధనం మంచిదా కాదా, దీనికి సంబంధించిన సంబంధ ప్రపంచ దేశాలతో మనం ఎనర్జీ గ్రూప్ కానివ్వండి, న్యూక్లియర్ సప్లై గ్రూప్. మరి న్యూక్లియర్ సప్లై గ్రూప్ లో మనం సభ్యత్వం కానప్పటికీ కూడా మనకు మొట్టమొదటిసారిగా ఈ యొక్క అమెరికాతో 123 ఒప్పందంలో భాగంగా అణు ఇంధనం వచ్చింది కదా. అప్పుడు ఫ్రాన్స్ దేశము జైతాపూర్ మహారాష్ట్రలో అణు ఇంధనం స్టార్ట్ చేసింది కదా. ఇవన్నీ కూడా మనం కులంకసంగా చర్చించుకుంటే ఈ యొక్క మొదటి యూనిట్ అవుతుంది. సార్ చూసారా, ఈ మొదటి యూనిట్ లో ఇంకో విషయం చెప్తాను, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్పాడండి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ చాలా ఇంపార్టెంట్ సార్ ఈ మొదటి యూనిట్ లో. ఇవన్నీ ఒకటి ఓకే సార్. ఏంటి ఎమర్జింగ్ టెక్నాలజీ? ఏం లేదు, ఇన్నోవేషన్ చెప్పాం, ఆధునికీకరణ, నవీకరణ, ఇన్నోవేషన్. ఈ ఇన్నోవేషన్ లో మనిషి తన పనిని సులభంగా చేసుకోవడానికి తీసుకొచ్చిన ఒక గొప్ప ఇన్నోవేషన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ మధ్య నేను ఒక వాట్సాప్ లో చూసిన ఒక రోబో వ్యవసాయ క్షేత్రంలో నాట్లు నాడుతుంది. సార్ రోబో నాట్లు నాటం ఏంటంటే, సో అదే వస్తే వ్యవసాయ కూలీలు కూడా కూలి ఉండదు. కానీ అట్ ద సేమ్ టైం గ్రోత్ రేట్ అన్ని పెరుగుతాయి. కానీ ఏంటి దీన్ని ఎదుర్కోవడం ఏంటి? అందుకే ఏఐ నిషేధించిన దేశం ఇటలీ. ఏఐ నిషేధించేసింది. ఏఐని కనిపెట్టిన వాడే పాపం తలగొక్కుని బాబు ప్రపంచం ఎమరాన్మస్ ఇప్పటికి కూడా ఏఐని బాగా విమర్శిస్తూ ఉంటారు. కానీ ఏఐ అవసరం ఉంది. అది ఎంతవరకు అవసరం, ప్రపంచ దేశాలన్నీ ఒక ఒప్పందం పెట్టుకోవాలి. ఆల్రెడీ అమెరికా, చైనా దానిపై ఎన్నో ప్రయోగాలు చేసి వాళ్ళు వెనకాతల వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేస్తున్నారు. సార్ ఇదే ఏఐ తీవ్రవాదులకు దొరికితే ఏమవుతుంది, ఏఐ ప్రమాదకర సంస్థలకు దొరికితే ఏమవుతుంది ఉంటే. అందువల్ల ఏఐ ఈ యొక్క ఎమర్జింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఇప్పుడు ఇండస్ట్రియల్ 4.0 సార్ ఎప్పుడో పారిశ్రామిక విప్లవం ఎన్రాన్లో వచ్చిందండి. ఇది 4th జనరేషన్ అప్డేషన్. మరి ఈ ఇండస్ట్రియల్ 4.0లో భాగంగా చూడాలి. మరి ఇంకా ఇటువంటి టెక్నాలజీస్, బిగ్ డేటా కానివ్వండి,
ఓకే, కృత్రిమ మేధతో పాటు బిగ్ డేటా కానివ్వండి, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానివ్వండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే తెలుసా, ఈ రోజు నేనున్నాను, నా సంస్థలో డేటా లీక్ కాకూడదు, అలాగే నా యొక్క అకౌంట్స్ బాగుండాలి. బ్లాక్ చైన్ టెక్నాలజీకి మార్చుకుంటే ఎవరు కూడా నశింప చేయలేని టెక్నాలజీ నాకు వస్తుంది. క్రిప్టో కరెన్సీ వన్ ఆఫ్ ద బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ. ఓకే సార్, మరి ఈ విధంగా మనం ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ చూడాలి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నేను ఇంట్లో వస్తువులన్నీ గాబరా బయలుదేరి వెళ్ళిపోయాను ఆఫీస్ కి, కానీ ఏమీ ఆపలేదు, కరెంట్ వెళ్ళిపోయింది. మరి ఆఫీస్కి వెళ్ళి గుర్తొచ్చింది, అయ్యో కరెంట్ అయిపోయిందని ఇబ్బంది పడకల్లా ఐఓటీ, ఇంటర్నేషనల్ ఆఫ్ టెక్నాలజీ, ఐఓటీ ద్వారా నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ ఇంటిని నియంత్రించుకోవచ్చు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఐఓటీ. మరి విశాఖపట్నంలో మన దిశలో భాగంగా అభయం అనే ఒక యాప్ వచ్చింది, అది ఐఓటీ ద్వారా అవుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ కానివ్వండి, నానో టెక్నాలజీ కానివ్వండి, మరి అదేవిధంగా రోబోటిక్స్, ఇంకా చెప్పక్కర్లే, రోబోటిక్స్ కానివ్వండి. ఓకే సార్, మరి ఇదే విధంగా 3D ప్రింటింగ్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భాగంగానే మిషన్ లెర్నింగ్ కానివ్వండి. మరి అదే విధంగా ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే 5G, ఈ 5G టెక్నాలజీ కానివ్వండి, క్రిప్సికా, దీనికి నోబెల్ బహుమతి వచ్చింది. క్రిప్సికా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి క్వాంటమ్ టెక్నాలజీ, దానికి నోబెల్ బహుమతి వచ్చింది. ఇవన్నీ ఎమర్జింగ్ టెక్నాలజీ సార్. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ ప్రతిదీ చూడాలి, ఎవరు కనుక్కున్నారు, ఏంటి దాని పరిస్థితి ఏంటి. మన భారతదేశం బడ్జెట్ లో ఏం చేస్తుంది, రీసెంట్ గా 3 AI కేంద్రాలని ఉత్పత్తి చేసింది, ఏర్పాటు చేసింది, దానికి ఎంత నిధులు పెట్టింది, దీని యొక్క ఉద్దేశం ఏంటి. AI సంబంధించిన ఇటీవల లక్నో నగరాన్ని AI భారతదేశం AI నగరంగా ప్రకటించారు. ఇవన్నీ మనం చూసుకున్నాం, ఎలా కరెంట్ అప్డేటెడ్ సార్. ఇవన్నీ నేను ఎలా చెప్పగలుగుతాను అంటే, నేను గ్రూప్ వరకు నా కోసం నేను తయారు చేసుకుంటున్నాను. నా ఆర్డీఓ లేదా నేను ఒక మంచి డిప్యూటీ కలెక్టర్ కానీ లేదా డిఎస్పీ, దానికోసం నేను తయారు చేసుకుని మీకు అందిస్తాను. కేవలం 3,500 అన్ని సబ్జెక్టు, ఇదే స్ట్రాటజీ. ఓకే సార్, ఎనివే యూనిట్ 2కి వెళ్దాం సార్. యూనిట్ 2లో ఏం లేదు సార్, వాడనేది ఏంటంటే యూనిట్ 2లో ఈరోజు శక్తి వనరులు, ఎనర్జీ రిసోర్సెస్, అదే ఇచ్చేసారు. సింపుల్ గా చెప్తాను, గుర్తుంచుకో. సాధారణంగా భూమి పుట్టుల నుంచి కూడా మనం శిలాజంధనంపై ఆధారపడతాం. ఈ రోజు 2 రకాల శక్తి వనరులు ఉంటాయి, పునర్వినియోగం చెందేవి, చెందనవి. చంద్రమైన బొగ్గు కానివ్వండి, ఈ యొక్క సహజ వాయువు కానివ్వండి, కోల్పిట్ మేజర్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, అవి తరిగిపోతున్నాయి. భవిష్యత్తులో సస్టైనిటీ ఉండదు. భవిష్యత్తులో మన పిల్లలకి మనం పెట్రోల్ డీజిల్ కూడా చూపించలేని పరిస్థితి, బొగ్గు చూపించలేని పరిస్థితి, అరిగిపోతున్నాయి. అలా కాకుండా తరగని సాంప్రదాయేతర ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో, సౌరశక్తి, పవనశక్తి, జలశక్తి, అందులో ఇక నవీన వనరులు, హైడ్రోజన్ శక్తి, హైడ్రోజన్ ఎనర్జీ, భూతాప్ ఎనర్జీ, అనల ఎనర్జీ, అలతో ఉత్పత్తి చేసే శక్తి, మినీ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మినీ హైడ్రో ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ పునర్వినియోగం చెందే వనరులు. ఇదంతా శక్తి రంగం మొత్తం కూడా దాంట్లో మెయిన్ గా మన భారతదేశం ఎదుర్కొంటున్న శక్తి డిమాండ్ కోసం ఇక్కడ అడిగాడండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం పక్కన పెడితే మన దేశంలో 145 కోట్ల జనాభా ఉన్నారు. తలసరిగా శక్తి డిమాండ్ మన దేశంలో పెరిగిపోతుంది. మన దేశంలో ఈ రోజు 4,12,000 పైగా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే 57% అనేది ఈ పునర్వినియోగం చెందని వనరులు, పునర్వినియోగం చెందేవి రిమైనింగ్ 40. ఆ 42లో కూడా జలశక్తి 11% ఉంది. మరి అలాంటప్పుడు ఓవరాల్ గా మనం చూసుకునేటప్పుడు ఈ శక్తి డిమాండ్ తగ్గట్టుగా శక్తి వనరులు పెంచుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 2022 COP26 సదస్సులో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పంచామృత లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికే 50% పునర్వినియోగ వనరులే, ఆ యాక్చువల్ 40% దాన్ని 50కి సాధిస్తామని చెప్పారు. కార్బన్ న్యూట్రాలిటీ 2070ని 250కే సాధిస్తామని ఇలా ఒక 5 లక్ష్యాలని పెట్టుకుని వచ్చారు, పంచామృత లక్ష్యాలు. మరి ఇవన్నీ సాధించాలంటే మెయిన్ శక్తి వనరులు, డీజిల్ పైన పెట్రోల్ పైన ఆధారపడడం తగ్గించాలి. సార్ ఎందుకు సార్ పెట్రోల్ 120 రూపాయలు అయిపోయింది? కారణం ఏంటంటే మనం ఈ డీజిల్ పెట్రోల్ పై ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. కారణం ఏంటంటే ఈ 140 కోట్ల కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఇండివిజువల్ వెహికల్, చిన్న పెద్ద, అందరికి ఒక అమ్మకి స్కూటీ, అమ్మికేమో మళ్ళీ ఒక స్కూటీ, అబ్బాయికేమో ఒక మంచి బండి, అతనికేమో కారు, ఇన్ని వెహికల్. ఈరోజు జపాన్ ఉంది, కోటీశ్వరుడు, అయినా ప్రజారవాణా ఉపయోగిస్తారు, కానీ మనం అలా కాదు. సో ట్రాఫిక్ చూడండి, హైదరాబాద్ లో 2 గంటలు పడుతుంది చిన్న ప్లేస్ వెళ్ళడానికి. సో అందువలన ఈ యొక్క శక్తి వనరుల్ని, మన శక్తి డిమాండ్ ని కూడా చూసుకోవాలి, ప్రతి టార్గెట్స్ చూసుకోవాలి. సెకండ్ యూనిట్, మరి థర్డ్ యూనిట్ సార్ చూడండి. థర్డ్ యూనిట్ లో ఏం చేశాడంటే ఏం లేదు సార్. 3వ యూనిట్కి వచ్చేసరికి వాడు కాన్సెప్ట్స్ 2 పెట్టాడు. ఒకటి ఆవరణ వ్యవస్థ, 2 బయోడైవర్సిటీ. చాలా ఇంపార్టెంట్ సార్ ఇది, ఆవరణ వ్యవస్థ, బయోడైవర్సిటీ. సార్ ఆవరణ వ్యవస్థ అంటే ఏం లేదు సార్ అందుకే చెప్తున్నాను కదా, ఇది ప్యూర్ సైన్స్ టెక్నాలజీ, కంప్లీటెడ్ గా బేస్డ్ ఆన్ కరెంట్ డేటా మనం వెళ్ళాలి. ఆవరణ వ్యవస్థ అంటే ఈ భూమి పైన మనం ఒక్కనే లేవండి, ఆహారం గొలుసు ఉంది, ప్రాథమిక ఉత్పత్తిదారులు, ద్వితీయ ఉత్పత్తిదారులు, తృతీయ ఉత్పత్తిదారులు, జీవావరణ పిరమిడ్.
ఈ యొక్క దీని ప్రకారం ప్రపంచం మొత్తం కూడా చాలా రకాల ఆవరణ వ్యవస్థలు, సముద్ర ఆవరణ వ్యవస్థ, ఒక ఎడారి ఆవరణ వ్యవస్థ, సమశీతోష్ణమండల ఆవరణ వ్యవస్థ, తండ్ర లేదా శీతల ఆవరణ వ్యవస్థ, ఈ ఆవరణ వ్యవస్థల ప్రకారం జీవన వ్యవస్థలు ఎలా ఉన్నాయి, ఈ ఉత్పత్తులు ఎలా ఉన్నారు, ఈ పిరమిడ్ ఎలా ఉంది, ఈ ఆహారం గొలుసు ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూడాలి. మరి ఈ యొక్క బయలాజికల్ ప్రకారం నిర్వచనాలు ఉంటాయి, వాళ్ళందరూ చెప్పిన విధానాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకుని రావాలి. మరి మోస్ట్ ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ. ఇంత ఆవరణ వ్యవస్థలో మనిషి ఒకసారి చూద్దాం. మనిషి పుట్టిన తర్వాత పుట్టేటప్పటికి అన్ని జీవులు ఉన్నాయి. ఈ రోజు మనిషి పుట్టిన తర్వాత జీవులన్నీ అంతమైపోతున్నాయి. సో ఏంటి సార్ రెడ్ డేటా బుక్? మరి రెడ్ డేటా బుక్ అనేది IUCN విడుదల చేస్తుంది. 1948 ఏర్పడిన సంస్థ స్విట్జర్లాండ్ గ్రాండ్ లో. ఈ రెడ్ డేటా బుక్ లో ప్రధానంగా అంతరించిపోతున్న జాతులు 9 రకాలుగా వర్గీకరించారు. సార్ మన ముందే మన బెంగాల్ టైగర్ కనుమరుగైపోయింది, పిచ్చుకలు కనుమరుగైపోయింది. ఎందుకంటే టెక్నాలజీలో భాగంగా, పారిశ్రామిక విప్లవంలో భాగంగా విపరీతమైన రేడియేషన్ వాటి ఆవరణాలకు వెళ్లి అడవులను కొట్టేసి ఆ ఆవరణాల్లో మనమేమో ఈ యొక్క ఇల్లు నిర్మించుకోవడం, మనమేమో సందర్శన కోసం ఆ ప్రాంతాన్ని కొట్టేసి సందర్శన అని చెప్పి ఆ యొక్క అడవులు దోచేసుకోవడం. ఎందుకు సార్ పురులు మన ఇందులోకి వస్తాయి? చాలా వరకు చూసారో లేదో చిరకపులు వచ్చేసిందంట. ఎందుకు వస్తుంది? దాని ఆవరణ వ్యవస్థ అది ఉన్న ఇల్లు నువ్వు నాశనం చేస్తే అది రాదా? సో ఈ విధంగా బయోడైవర్సిటీ మనం చూడాలి. జీవావరణ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్ అనే దేశంలో అద్భుతమైన హాట్స్పాట్స్ ఉన్నాయి. మరి భారతదేశంలో కూడా 3 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఈ హాట్స్పాట్స్ కోసం చూడాలి, రెడ్ డేటా బుక్ చూడాలి. మరి అదే విధంగా చూస్తే ఈ బయోడైవర్సిటీకి సంబంధించిన కంప్లీట్ గా మెయిన్ గా సంరక్షణ కేంద్రాలు ఎక్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ వాటి ఆవరణ మనం పరిరక్షించడం, అలాగే సహజ ఆవరణ వ్యవస్థలు ఇవన్నీ కూడా చూడాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క బయోడైవర్సిటీలో భాగంగా సైట్స్ అనే కార్యక్రమం ఉందండి. సైట్స్ 1976 లో ఏర్పడిన సైట్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ జంతువులకు సంబంధించి లేదా మొక్కలకు సంబంధించి ఈ జంతువులకు సంబంధించి హానికరం చేయకుండా ఉండడానికి ప్రపంచ ఒప్పందాలు ఉన్నాయి. ఈ సైట్స్ కానివ్వండి, మరి అదే విధంగా కాకతీయ ప్రోటోకాల్ కానివ్వండి, నగోయా ప్రోటోకాల్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా మొత్తం ఇక్కడ మనం ఈ 3వ యూనిట్ లో డిస్కస్ చేయాలి. ఆవరణ వ్యవస్థలు, బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా ఒకసారి చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్ కూడా. మరి అదేవిధంగా 4వ యూనిట్ లోకి వచ్చేసరికి వీడు ఏం లేదు సార్, సింపుల్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, పర్యావరణ కాలుష్యం అన్నాడండి. చాలా ఇంపార్టెంట్. మనకి తెలిసిందే, చిన్నప్పటి నుంచి చదువుతున్నారు. పర్యావరణ కాలుష్యం ఏంటి? భూమి కాలుష్యం అవుతుంది, వాయు కాలుష్యం అవుతుంది, జల కాలుష్యం అవుతుంది, వాతావరణ కాలుష్యం అవుతుంది, అన్ని కాలుష్యం. ఢిల్లీలో స్కూల్కి సెలవులు ఇచ్చేస్తున్నారంటే చూసుకోండి, పొగ ఉదయం 11 వరకు కనిపించదు. సో ఈ విధంగా ఈ కాలుష్యాలన్నీ కూడా చూడాలి, దాని కారకాలు. ఈ రోజు ప్రపంచంలో దరిద్రం ఏంటంటే టాప్ 20 నగరాలు తీస్తే 14 నగరాల భారతదేశంలో ఉన్న ఎంత కాలుష్యం ఉందో చూసుకోండి. సో ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, మరి దీనికి కారణం ఏంటి? సో ఈ ఎన్విరాన్మెంట్ కారణం ఇవే. ఈ శక్తి వనరులు సరిగా మనం వినియోగించుకోకపోవడం కానివ్వండి. అదే విధంగా నెక్స్ట్ ఈ యొక్క 5వ యూనిట్ లో చెప్పాడు గ్లోబల్ వార్మింగ్. 5వ యూనిట్ లో ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ ఇది ప్రధానము. ఓకేనండి. మరి ఈ యొక్క 4వ యూనిట్ లో నెక్స్ట్ మీరు చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ సార్ చూడండి, పర్యావరణ కాలుష్యంతో పాటు సార్ ఇంకోటి ఇక్కడ ఘన వ్యర్థాల నిర్వహణ చాలా ఇంపార్టెంట్ సార్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి సార్. అంటే ఏంటంటే ఈ రోజు మనిషి డేటా కూడా ఘన వ్యర్థమే. వాస్తవంగా నా దృష్టిలో బిగ్ డేటాలో మనం ఎంత వేస్ట్. ఈ రోజు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం చెప్తున్నారు. ఘన వ్యర్థ నిర్వహణ ఎంతండి? ఈ ఘన వ్యర్థాన్ని నిర్వహణ చేసుకోలేక చాలా ప్రాబ్లం ఎదురవుతుంది. పట్టణాల్లో ఈ మురుగు ఎక్కువైపోవడం కానివ్వండి, ఈ యొక్క ఘన వ్యర్థాలు పేరుకుపోవడం కానివ్వండి, అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయి. సో అందువల్ల ఈ ఘన వ్యర్థాన్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లాగా చేయాలి. దీనికోసం ఈ ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, మరి అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి బంగారం, వెండి వాటిని వేరు చేసే సంపద ఉత్పత్తి కేంద్రాలు కూడా మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం. సో ఈ విధంగా ఈ ఘన వ్యర్థ నిర్వహణ చాలా ఇంపార్టెంట్. రీసెంట్లీ 2017 లో ఓ పాలసీ కూడా వచ్చింది. ఆ 2019 లో ఆ పాలసీ కూడా చూడాలి. మరి ఈ విధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మొత్తాన్ని RRRR 4 R'లు ఉంటాయి. ఓకే, రీయూజ్, రీసైకిల్ కానివ్వండి. అంటే యాక్చువల్గా ఏంటంటే మనము ఈ RRR లో చెప్పిన ఒక విషయం ఏంటంటే ధనికులు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు పేదలకు రీయూజ్, ఇంకొకరు ఉపయోగించుకుంటారు. ధనికులు వాళ్ళు యాక్చువల్గా బట్టలే కానివ్వండి వాళ్ళు ఇంకొకరికి ఉపయోగిస్తారు. రీయూజ్. ఓకే, మరి ఈ విధంగా మనకి ఈ యొక్క ఘనవర్ధన నిర్వహణలో భాగంగా ఇదంతా కూడా మనం చేయాలి. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాల్లో భాగంగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాల్లో ఒకటి పెట్టడం జరిగింది. దీన్ని కూడా మనం చూసుకోవాలి. మరి అదే విధంగా సార్ ఈ పర్యావరణ కాలుష్యం వలన ప్రధానంగా ఏంటంటే పర్యావరణ కాలుష్యం వలన పర్యావరణ హిత పరమైన టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో పర్యావరణ హితమైన టెక్నాలజీ అంటే పర్యావరణాన్ని నాశనం చేయని టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. చాలా ఇంపార్టెంట్ సార్. ఇందులో ఈ మధ్య చూసారు కదా మనకి
ఏంటి డ్రోన్ దీదీ యోజన, ఇటువంటిదే పర్యావరణ హిత టెక్నాలజీ. మరి పర్యావరణానికి నాశనం చేయకుండా వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసే విధంగా మనం సంస్కరణ తీసుకురావాలి, చాలా ఇంపార్టెంట్. మరి అదేవిధంగా ట్రాన్స్జెనిక్ టెక్నాలజీ, పర్యావరణానికి నాశనం చేయకుండా ఈ ట్రాన్స్జెనిక్ టెక్నాలజీని ఉపయోగించాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బయో రెమిడియేషన్, చాలా ఇంపార్టెంట్. బయో రెమిడియేషన్ సార్, బయో రెమిడియేషన్ లో ఫైటో రెమిడియేషన్ ఒకటి ఉంటుంది, అంటే మొక్కల ద్వారా ఈ యొక్క వ్యర్థాలను చేయడం బయో రెమిడియేషన్. అందులో ఫైటో అక్యుములేషన్, ఓకేనండి. సో ఏంటి సార్ అంటే ఈ బయో రెమిడియేషన్ అనేది జీవావరణంలో ఎంతో మురికి పెరిగిపోయి ఉంటుందండి. మొక్కలను పెంచడం ద్వారా భూగోళంలో మనకు పేరుకుపోయిన రేడియో దారిమిత్రులను కూడా అది తీసుకొని వాటి యొక్క ఏవైతే గింజలు ఉన్నాయో వాటిని నిల్వ ఉంచుకుంటుందంట. కొన్ని ఈ యొక్క ఏమంటారు దీన్ని బాష్పోత్సేకం ద్వారా బయటకు విడుదల చేస్తాయి. బయో రెమిడియేషన్ అంటే ఈ పర్యావరణ కాలుష్యాన్ని ప్రధానంగా సూక్ష్మ జీవుల ద్వారా లేదా మొక్కల ద్వారా పూర్తి స్థాయిలో ఆ యొక్క వీటిని పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి వచ్చిన టెక్నాలజీనే బయో రెమిడియేషన్ అంటాం. మరి ట్రాన్స్జెనిక్ టెక్నాలజీ చెప్పాను, మొక్కల్లో జంతువుల్లో. ట్రాన్స్జెనిక్ టెక్నాలజీ అంటే మనకి కావలసిన వస్తువులని అధిక ఉత్పత్తిని చేయడానికి మొక్కల అలంకరణ మొక్కలు కావాలి, లేదా మంచికి ఈ కణజాల వర్ధనంలో మరింతగా మంచిగా ఉత్పత్తి కావడానికి మంచి టెక్నాలజీ కావాలి. ఇదంతా కూడా ట్రాన్స్జెనిక్ టెక్నాలజీ మొక్కల్లో ఉంది, జంతువుల్లో. మొక్కల్లో మైక్రో ప్రొఫైల్ బాంబర్ట్మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క జంతువుల్లో కూడా సేమ్. అంటే ఏంటి లేదు సార్, వాస్తవంగా చెప్పాలంటే ఈ టెక్నాలజీలో మంచిగా ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ కణం కానివ్వండి, ఆ యొక్క ఇందులో సపోజ్ కి ఒక డిఎన్ఏ ఉంది, ఆ డిఎన్ఏని తీసుకువెళ్ళి ఈ యొక్క మంచి లక్షణాలు ఉన్న డిఎన్ఏని తీసుకువెళ్ళి ఇతర ఏదైతే కావాలో అందులోనికి ఒక సూదుల ద్వారా కానీ కొన్ని బంగారు పొరల ద్వారా కానీ డైరెక్ట్ గా కానీ పెట్టి అక్కడ ఆ లక్షణాలని ఆ యొక్క ఏదైతే మనం కావాలనుకున్నామో ఆ కోరిన లక్షణాలను తీసుకురావడమే ఈ ట్రాన్స్జెనిక్ టెక్నాలజీ. ఒకసారి వీటన్నిటిని కూడా ఇక్కడ ఈ సిలబస్ లో చదవాలి. మరి ఫైనల్ గా గ్లోబల్ వార్మింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు IPCC 1988 లో ఏర్పడిన తర్వాత 1986 రిపోర్ట్ ఏంటంటే ఈ సమస్తం ఈ విధంగా ఉండడానికి కారణం నువ్వేరా బాబు, మానవుడు. మనిషి చర్యల వల్లనే పర్యావరణ కాలుష్యం పెరిగింది. మనిషి చర్యల వల్ల భూతాపం పెరిగి ఆ యొక్క సముద్రాల్లోకి మంచులు పెరిగి ఇక సముద్రం యొక్క ఏమండి ఈ యొక్క ఏమంటారు దాన్ని వాటి జలాలు పెరిగిపోయి దీవులు మునిగిపోతున్నాయి. ఈ రిపోర్ట్ ఇచ్చింది IPCC. ఓకే, మరి ఈ విధంగా గ్లోబల్ వార్మింగ్. మరి అదే విధంగా ఓజోన్ రంధ్రానికి సంబంధించి 1985 వియన్నా ప్రోటోకాల్ తర్వాత 1987 లో మాంట్రియాల్ ప్రదేశం వద్ద సదస్సు జరిగింది. అప్పటి నుంచి 2008 నాటికి ఈ ఓజోన్ పొరకు సంబంధించిన లక్ష్యాలు పెట్టారు. భారతదేశం చాలా జాగ్రత్తగా కాపాడుకొని సాధించింది. మరి అదే విధంగా వాసన ఎసిడిఫికేషన్ అని ఒకటి ఇచ్చాడు. వాసన ఎసిడిఫికేషన్ ఏంటి? ఎసిడిఫికేషన్ అంటే ఆమ్లత్వం, అంటే సముద్రంలో ఆమ్లత్వం. సార్ సముద్రంలో అనేక రకాలైన సిప్పులు వెళ్తుంటాయి, ఆయిల్ ఉంటుంది, అది చాలా వరకు ఆ యొక్క ఆయిల్ అనేది ఒలిగిపోతుంది. ఆ ప్రాంతం వల్ల కూడా తొట్టిగా ఏర్పడి అక్కడ ఉన్న జీవులన్నీ కూడా నాశనం అయిపోతాయి. మరి అటువంటి వాటిని అటువంటి ఆయిల్ తొట్టెల్ని పూర్తిగా మరి పర్యావరణ కాలుష్యం లేకుండా చేయడానికే మన ఆయిల్ జాఫర్ అనే ఒక రకమైన శైలాన్ని మనం కనుగొన్నాం కూడా. ఆయిల్ జాఫర్ వాసన, మరి గోవాలో ఉండే వాసన, పానాదిలో ఉండే వాసన టెక్నాలజీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ONGC వీళ్ళందరూ సంయుక్తంతో. సో ఈ ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే ఏంటంటే సముద్ర గర్భంలో ప్రధానంగా ఎసిడిఫికేషన్ అంటే ఆమ్లత్వం అంటే ఆమ్లత్వం అవడం కాదు, క్షారత్వం తగ్గిపోవడం. చాలా మంది ఎసిడిఫికేషన్ అంటే ఏమనుకుంటారంటే ఆమ్లత్వం కదా ఇది మరింత ఆమ్లం అవడనుకుంటారు. ఆమ్లత్వమే కాదు, క్షారత్వం తగ్గినా అది ఆమ్లత్వం కిందకే వస్తుంది. సముద్ర లవణాల్లో ఉండాల్సిన లవణీయత లేకుండా తగ్గిపోతుంది. అదే ఓషన్ ఎసిడిఫికేషన్. దీనివల్ల అనేక సముద్ర జీవులు నష్టపోతున్నాయి. సార్ సింపుల్ గా చూడాలంటే జపాన్ లో ఈ పాదరసం తిన్నవాళ్ళు మినీమేటా కానివ్వండి, మరి అదే కాడ్మీన్ తిన్నవాళ్ళు ఇటాయి కానివ్వండి, దీని వల్లనే ప్రధానంగా జరిగింది ఓషన్ ఎసిడిఫికేషన్. మరి అదే విధంగా చూస్తే ఇక్కడ ప్రధానంగా ఏంటి సార్ అంటే మెయిన్ అంతర్జాతీయ సదస్సు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనే సంస్థ 1993 లో ఏర్పడి 1993 లో ఏర్పడింది. దీనికంటే ముందు 1992 సంవత్సరంలో రియో డి జనీరోలో దళిత్రీ సదస్సు అనేది జరిగింది. ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసుకున్న లక్ష్యమే మనకి ప్రధానంగా ఏంటి సార్ అంటే
కాప్ సదస్సులు. కాప్ 1 బెర్లిన్లో జరిగింది, కాప్ 1. కాప్ 3 క్యోటో ప్రోటోకాల్, మరి కాప్ 21 మరి ప్యారిస్ అగ్రిమెంట్, మరి ఇప్పుడు కాప్ 28 దుబాయ్లో జరిగింది. ఈ సదస్సులన్నీ కూడా మనం చూడాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడానికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాల్లో భాగంగా 1972లో స్టాక్ హోమ్ డిక్లరేషన్ నుంచి మనం చూసుకొని రావాలి. 1992 దరిత్రి యొక్క సదస్సు, దరిత్రి సదస్సు బ్రెజిల్లో రియోలో జరిగింది. అక్కడ నుంచి ఈ యూనివర్సిటీస్ ఏర్పడి తర్వాత 1995 నుంచి కాప్ సదస్సులు జరుగుతున్నాయి. ఈ కాప్ సదస్సులు చాలా ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తించే అవకాశాలు ఉంటాయి. మరి అదే విధంగా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఈ యూనిట్ లో 5 యూనిట్ సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ సార్ చాలా ఇంపార్టెంట్ సార్. దీని నుంచి ఎన్ని బిట్లు వస్తాయి ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా ఎక్కువ వస్తాయి. చూడండి ఇక్కడ 2వ యూనిట్ చాలా చిన్నది, ఓకే 2వ యూనిట్ చిన్నది, కానీ 5వ యూనిట్ 1వ యూనిట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి సార్. 1 యూనిట్ నుంచి 15 ఇవ్వాలి అలా ఉండదండి ఎప్పుడు కూడా. చాలా మంది అనుకుంటారు 15 అలా ఇవ్వడం. అసలు సివిల్ సర్వీస్ లో ఏంటో తెలుసా, 1 యూనిట్ నుంచి చేస్తాడు అన్ని, అలా అనడానికి లేదు మనం. సో ఇక్కడ నుంచి రావచ్చే అవకాశం ఉంటుంది. మరి ఏంటి సుస్థిర అభివృద్ధి? సస్టైనబుల్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అభివృద్ధి, సస్టైనిటీ ఉండాలి. సస్టైనిటీ అంటే సార్ ఈ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఈ భూమిపైకి మనం ఎందుకు వచ్చామంటే ఒక సాధారణంగా మనం ఒక చిన్న నాటకంలో ఒక పాత్రధారిగా వచ్చాం. మనం వచ్చి ఉన్న వాటిని ఉపయోగించి వెళ్ళిపోవాలి, అంతేగాని వీటిని దోచిస్తేరా? ఈ భూమి పైన చివరి చేప అంతమయ్యే వరకు, ఈ భూమి పైన చివరి మొక్క అంతమయ్యే వరకు మనిషి దురాశకి ఎలాంటి ఆలోచన లేని విధంగా ఈ భూమి పైన ప్రజలు తయారయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో మనము దాన్ని ఖండించాలని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే భవిష్యత్తు తరాల వారు, మన బిడ్డలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈ భూమి పైన ఉండే అన్ని చూడాలి. పెట్రోల్ డీజిల్ తెలియాలి, రామచిలక తెలియాలి, పిచ్చుకలు తెలియాలి, ఈ జంతువులు బయోడైవర్సిటీ తెలియాలి. ఒక మనం అనుకుంటున్న ఈ బొగ్గు, ఈ ఖనిజాలు ఇవన్నీ అనుభవించాలి. ఇవేమీ లేకుండా ఆదిత్య 360 సినిమాలో ఉండగా ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి ఇలా తిరిగితే పాప వాళ్ళు అనుకుంటారు మా వాళ్ళు ఇలా చేయడం వల్ల ఇలా అయ్యాం, వాళ్ళు బాగా సస్టైనిటీ ఇస్తుంటే ఈ పరిస్థితి ఏంటని అనుకుంటారు. అందువల్ల ఏంటంటే ఈ యొక్క మనం అభివృద్ధి చెందాలి కాదనట్లేదు. మనం చెందే అభివృద్ధి అనేది ఎలా ఉండాలంటే, ఏ విధంగా ఉండాలంటే భూమి పైన ఉన్న వనరులను పొదుపుగా వాడాలి, మనకు అవసరంగా వాడాలి. ఒకవేళ వాడాలనుకుంటే నవీకరణ, ఇన్నోవేషన్, అదే విధంగా పునర్వినియోగం చెందే వనరులను డెవలప్ చేసుకుని వాడాలి. పర్యావరణ హితంగా వాడాలి, పర్యావరణ హితంగా వాడాలి. అలా వాడుతూ నువ్వు డెవలప్ అవగానే ఉన్న వనరుల్ని అంతరించిపోయేలా చేసి, ఉన్న వనరుల్ని నాశనం చేసి పర్యావరణాన్ని కాలుష్యం చేసే అధికారం నీకు లేదు. సో ఈ విధంగా కాకుండా ఇలా చేసే అభివృద్ధిని సుస్థిర అభివృద్ధి. భవిష్యత్ తరాల వారికి కూడా నువ్వు ఈ యొక్క వనరులు ఇస్తూ నువ్వు డెవలప్ అయ్యే అభివృద్ధి సుస్థిర అభివృద్ధి. మరి సుస్థిర అభివృద్ధికి సంబంధించి యుఎన్ఓ మనకి 2030 నాటికి 169 లక్ష్యాలను పెట్టిందండి. 17 ప్రధాన లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు. మరి దీన్ని భాగంగా మన భారతదేశం నీతి ఆయోగ్ అనేది రిపోర్ట్స్ ఇస్తుంది. నీతి ఆయోగ్ మరి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల 17 లక్ష్యాలకి ప్రపంచ దేశాలు కూడా మన దేశానికి సాయం చేస్తారు. ఎందుకంటే మన పేద దేశమే వాస్తవంగా బికాస్ తలసరి ఆదాయం ప్రకారం. సో మనము ఏ దేశం నుంచి ఎటువంటి, ఇప్పుడు క్లీన్ గంగా కార్యక్రమం జర్మనీ దేశం సాయం చేస్తుంది. మరి ఈ విధంగా ప్రతి దేశం నుంచి ఎన్నో వనరులు వస్తున్నాయి, ఐక్యరాజ్యం సాయం చేస్తుంది. వాటిని ఉపయోగించి మనం ఎంత డెవలప్ అవుతున్నాం. ఇంకో విషయం తెలుసా, ప్రపంచంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేవి 2030 నాటికి సాధించాలంటే ప్రపంచం అన్ని దేశాలు సాధించాలి. అన్ని దేశాలు సాధించాలంటే ప్రపంచం అందులో ఇలాగంటారు, ఇలా అంటే ఏంటి, భారతదేశం సాధించాలి. అక్కడ 140 కోట్ల మంది జనాభా, పేదరికం రూపుమాపాలి మొదలది, ఏ రూపంలో కూడా రూపుమాపాలి. మీరు భారతదేశంలో పేదరికం రూపుమాపాలి కదా. 2017 గ్రూప్ 1 2030 నాటికి ఏ రూపంలో కూడా పేదరికం లేకుండా అవ్వాలంటే భారతదేశం లేకుండా అవ్వాలి. మరి అత్యంత పేదలు ఉన్న దేశం భారతదేశం. మరి అదేవిధంగా నాణ్యమైన విద్య, మరి సార్వత్రిక విద్య 2030 నాటికి అందించాలి. విద్యా విధానం 2020లో చెప్పుకున్నాం. హంగర్ ఇండెక్స్ లో చూస్తే ఇప్పటికి 111వ ప్లేస్ లో ఉన్నాం. మరి ఆహారం, మరి అదేవిధంగా ఆరోగ్యం చూస్తే ఏదంటే డయాబెటీస్ మనమే, మరి అదే ఎయిడ్స్ లో 3వ ప్లేస్ లో ఎంత ఉంది. మరి అదే పిల్లల యొక్క బలహీనతలో చూస్తే రక్తహీనతలో 1వ ప్లేస్ లో ఉన్నాం. అన్ని రకాల వ్యాధుల్లో మేము ఉన్నాం అనే విధంగా మనం ఉన్నాం. మరి అలాంటప్పుడు ఎప్పుడు ఎస్డిజి మనం సాధిస్తాము. సో ఎస్డిజి లో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన ఇండెక్స్ కూడా మనం చూడాలి. ఏ రాష్ట్రం ఎక్కువగా కేరళ అవుతుంది, కేరళ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ విధంగా వచ్చే రాష్ట్రాల ఇండెక్స్ కూడా మనం చూసుకోవాలి. ఇది సుస్థిర అభివృద్ధి. అర్థమైంది. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి సార్, పర్యావరణము అనారోగ్యం ఆరోగ్యం లేకపోవడం సార్. ఇక్కడ అనారోగ్యం, వ్యాధులు, ఎపిడమిక్ వ్యాధులు, ఎండమిక్ వ్యాధులు. మరి చూసా కరోనా, ఈ వ్యాధులన్నింటినీ చూడాలి. ఎపిడమిక్, ఎండమిక్ వ్యాధులు మొదట కరోనా నుంచి ఇప్పటి వరకు వచ్చిన కరోనా వరకు ఇంకేవేవో వస్తున్నాయి, ఆ వ్యాధులన్నీ చూడాలి.
సో పర్యావరణం కానీ విఘాతం జరిగితే జరిగే పరిణామాల్లో వ్యాధులు, వాటికి ఆరోగ్య సంరక్షణ మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ బిట్ ఇచ్చారు. గ్రూప్ 1 2018లో ఈ హెల్త్ ఎం హెల్త్ అందరూ ఈ హెల్త్ పెట్టారు. హెల్త్ కి సంబంధించి గవర్నమెంట్ ఎం హెల్త్. సో ఇటువంటి టెక్నాలజీ అంటే టెక్నాలజీని ఉపయోగించి మన ఆరోగ్య రంగాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. ఎన్విస్ 1982 ఒక సాఫ్ట్వేర్ ఎన్విస్. సో ఎన్విరాన్మెంట్ తో కూడి మన ఆరోగ్యాన్ని సెట్ చేసుకోవడానికి ఎన్విస్ అనే ఒక పోర్టల్ కూడా వచ్చింది. సో ఈ విధంగా పర్యావరణాన్ని మనం కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మన ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాలు, టెక్నాలజీ వీటన్నింటినీ చూసుకుంటే 5 యూనిట్లు చూసారు సార్. ఇది సిలబస్. అంతేగాని బయాలజీ ఫ్యాకల్టీలు వాస్తవంగా హైదరాబాద్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడండి మొన్నటి వరకు ఈ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్ లో ఫిజిక్స్ చెప్పాలి, టెక్నాలజీ ఎలా చెప్పగలరండి? ఈ రోజు ఎవరిని తప్పనట్లేదు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదే చెప్తున్నాను. ఇదే ప్రతి కాన్సెప్ట్ ని, ప్రతి యూనిట్ ని వితౌట్ బుక్ మొత్తంగా కంటిన్యూగా 8-9 గంటలు చెప్పగలను. మీకు దమ్ముంటే ఎవరైనా తీసుకురండి, నేను చెప్తాను. బికాస్ నేను నా గ్రూప్ 1 కోసం రాశానండి. 2016 నుంచి ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి అదే పనిలో ఉన్నాను. అందుకే మీకు అందరికంటే బాగా అనిపించగలరు. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు 5,000, మన మెంటర్షిప్ 3,500 మాత్రమే. దేనికైనా నేను సిద్ధమండి ఎవరితోకైనా. ఎందుకంటే నేను అదే ఫీల్ ఉన్నాను. నాలాంటి పేద విద్యార్థులు చదువుకునేటప్పుడు ఒక కోచింగ్ సెంటర్లోకి వెళ్ళేటప్పుడు టాప్ 3 ఫ్రీ అన్నాడు, నా 3వ ర్యాంక్ వచ్చింది. కానీ వాడికి జాయినింగ్ తక్కువనైట, నువ్వు సగం కట్టమని నాకు డబ్బులే. ఆ బాధ నాకు తెలుసండి. అందుకే 3,500కే ఆఖరి పెట్టాం మొత్తం అన్ని సబ్జెక్టులు. ఈరోజు చెప్తున్నాను, గత మెంటర్షిప్ లో కూడా చూసుకోండి. మా పిల్లలకి 24/7 ఏదైనా నేనే డైరెక్ట్ గా మాట్లాడతాను. లైవ్ లో ప్రతి డౌట్ తీరుస్తాను. సో ఇంకా మీరు హైదరాబాద్ బ్రాండ్ అనుకుని వెళ్తే మీ కర్మ, నేనేం చేయలేదు సార్. మీ అక్కడ కోచింగ్ ఆల్రెడీ తీసేసుకున్న మా పరిస్థితి ఏంటంటే యూట్యూబ్ ఫాలో అవ్వండి, లేదా కోర్సు తీసుకుంటే రోజు 4 గంటలు నాతో లైవ్లో ఉంటాం. 4 సబ్జెక్టులు నేను చెప్తాను. నాతో పాటు సమానమైన ఉద్యోగులుగా ఫ్యాకల్టీని కూడా తీసుకొస్తాను. ఎందుకంటే ఆ ఫ్యాకల్టీ బాగాలేదంటే నాది ఉంటుంది. ఆ విధంగా అనమాట. ఓకే సార్. సో ఈ విధంగా మన మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేసాం. ఈ రోజు సాయంత్రం నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. మరి మన షెడ్యూల్ మీకు చెప్పాను. ఈ రోజు సిలబస్, రేపు ఎగ్జామ్. మరి ఈ రోజు చదివిన దాన్ని ఈ నెలలోనే 4 సార్లు రివిజన్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఈ చదివిన దాన్ని వరుస 3-4 సార్లు చదవకపోతే మర్చిపోతావు. అర్థమైందండి. సో ఎంత ప్రాక్టీస్ చేస్తామండి మేము. సో అదంతా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ మీకు ఇస్తాం. సో యాప్ లింక్ పెడతాను, నచ్చితే కోర్స్ కొనుగోలు చేసుకో, లేదా యూట్యూబ్ ద్వారా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ అనండా. సో మరి ఈ విధంగా మీరు ఒకే కోర్సు 5,000కి కొనుక్కునేటట్టు మీకు 3,500కే 4 కోర్సులు ఆల్రెడీ 2,500 అకాడమీ ఫ్రీ పెట్టేశారు మీకోసం. ఇందులో 2,500 అకాడమీ కోర్సు అది అలాగే ఉంటుంది, కానీ ఇందులో మీకు ఫ్రీ. మరి అదేవిధంగా టెస్ట్ లో మెయిన్స్ 1,500 పెడతాం. టెస్ట్ లో అది మీకు ఫ్రీ, దానికి రూపాయి కట్టక్కర్లేదు. మరి సిలబస్ 3 సార్లు రివిజన్ అవుతుంది. ఓకే. మరి అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత స్మార్ట్ నోట్స్, టేబుల్స్ అన్ని కూడా అన్ని రకాలుగా మీకు ఇస్తాం సార్. నా ఉద్దేశం ఏంటంటే నేను ఉద్యోగం తీసుకొస్తాను. నా యొక్క స్వార్థం ఏంటో తెలుసండి, నిన్ను డ్యూటీగా చేయాలి, నిన్ను సబ్డిస్ట్గా చేయాలి. నీకు ఒక ప్రభుత్వం ఈ గ్రూప్ 2లో ఉద్యోగం వచ్చేది నేను చేస్తే నా కోసం నేను డబ్బా కుట్టుకోక్కర్లేదు, సుత్తు కుట్టుకోక్కర్లేదు. నేను పై స్థాయిలో ఉంటాను. ఎందుకంటే నువ్వే 100 మందిని చెప్పావు. సో అది నా సో నా స్వార్థం అది. నా స్వార్థం ఏంటంటే సార్ నీ విజయం. నువ్వు ఉద్యోగం కొట్టాలనే కోరిక నీ తల్లిదండ్రుల కంటే నీకంటే కూడా నాకు ఎక్కువ ఉంది. ఎందుకంటే సార్ నీలాంటి 200 మందికి 300 మందికి ఉద్యోగం తెప్పించాలని అహోరాత్రులు కష్టపడుతున్నాను. కనీసం నా ఆరోగ్యం కనీసం బాగాలేదు, అయినప్పటికీ కష్టపడుతున్నాను. కారణం ఏంటంటే నువ్వు నీ కోసం కష్టపడుతున్నావు, నేను కొన్ని 100 మంది కోసం కష్టపడుతున్నాను. సో నేనైతే మీకోసం వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. నమ్మినట్టయితే జాయిన్ అవ్వండి. మనందరం కూడా ఒక ప్లాన్ గా వెళ్దాం, ఒక కుటుంబంలో వెళ్దాం. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా చూడండి సార్. మీకు యూట్యూబ్ లోనే మనకి ఫిల్మ్స్ కి లాస్ట్ లో 10 రోజులు రోజుకు 1-2 వీడియోలు చేశానంటే యాప్ లో ఎంత చేసి ఉంటాం. మరి అలాంటి ఫిల్మ్స్ కలెక్ట్ చేస్తే మెయిల్స్ కలెక్ట్ చేసి ఉంటాం. ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఇటువంటి వ్యక్తికైనా ఈ 5 రోజులు సార్ రిజల్ట్ వచ్చిన 1 గంటకు అయిపోయింది. ఈ రోజు ఎగ్జామ్ 1 గంటకు అయింది కదా, 3 గంటల నుంచి నేను ఫోన్ ఆన్ చేసి రిసెప్షన్ కూడా ఎవరైనా నా దగ్గర ఉంచుకున్నాను. వచ్చిన ప్రతి కాల్ కాన్సన్ట్రేషన్. కావాలంటే మీరు ఎవరైనా వీడియో చూస్తారంటే మీ ఫస్ట్ కాల్ నేనే ఎత్తాను. నేను ఎత్తినంటే అందరూ ఆశ్చర్యం, సార్ మీరు ఫోన్ ఎత్తారు, మీరే ఎత్తారా? నిజంగా నేనే ఎత్తాను. ఎందుకంటే ఈ రోజు కాదు, మరి 2 రోజులు ఉంచుతాను. చాలా మంది అండి 4-5 సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయిన కూడా ఆ రోజు వాళ్ళ అన్నయ్య ఎవరో చెప్పినంత మాట్లాడిస్తే రిలీఫ్ అయ్యి హ్యాపీగా ఉన్నారండి ఇప్పుడు. సో అలాంటి పరిస్థితుల్లో నేను ఫోన్ ఎత్తకపోతే ఎందుకంటే, ఎందుకు ఈ ఇన్స్టిట్యూట్, ఎందుకు ఈ మెంటర్షిప్, నీకు వచ్చిన సమస్య తీర్చకపోతే నేనెందుకండి? సో అందుకే ఈ టైంలో చేశాను. మరి మళ్ళీ అపమానానికి నేను చేయలేను, కానీ అలాంటి కండిషన్ లో ఉంటే 10 నిమిషాలు మాట్లాడుతాను, ఖచ్చితంగా వాస్తవం చెప్తాను. జీవితం ఇదే కాదండి, సాధించుకోవడానికి బోర్డు ఉంది. ఫిల్మ్స్ పోతేనే ఈ భోజనం చేయడం అనేసి ఏంటండి ఇదంతా కూడా. స్వామి వివేకానంద ఏం చెప్పాడండి, 100 మంది దృఢ సంకల్పం గల
చారిత్ర దారుఢ్యం గల యువకులు నాకు ఇస్తే ఈ దేశ చరిత్ర మారుస్తానన్న యువకులు మీరు. అలాంటి మీరు ఈ చిన్న చిన్న విషయాలకి ఇదవ్వకండి. విజయం ఇది కాకపోతే కూడా వస్తుందండి. గ్రూప్ 2 కథ సూల్స్ కొడతావు. నీ చేతుల్లో విద్య ఉంటే ఏదైనా సాధిస్తావు. దీనికే కుటుంబపోకు. ఈ చిన్న దానికి ఈ చిన్న అపజయం 50,000 మందిలో ఉండాల్సిన నువ్వే ఇప్పుడు కుటుంబపోతే 900 మందిలో ఉండాలి. కొన్ని ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్ రెడీ అవ్వాలి. ఎన్నిసార్లు అయినా పోరాడు, చివరికి ఉద్యోగం సాధించు. ఉద్యోగం వచ్చిన తర్వాత లెక్క ఒకటి, ఉద్యోగం ఒకటి. సార్ మీకు తెలుసా ఉద్యోగం రాకముందు నన్ను ఎలా చూసారు? నాకు మీ తెలివైన స్టూడెంట్ అందరికి తెలుసు, మంచి స్టూడెంట్ అందరికి తెలుసు. కానీ నువ్వు ఎవరికి కావాలి తెలివైన అయితే నీకు ఉద్యోగం వస్తేనే. నువ్వు ఉద్యోగం వస్తే హీరో. ఉద్యోగం వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ మారిపోయింది. అందరూ గ్రూప్ 2 వచ్చిన తర్వాత సూపర్ గా మారిపోయింది. అక్కడ కూడా సుమారు చాలా ఎక్కువ పెట్టారు. అద్భుతమైన మంచి కారు కూడా ఆల్రెడీ బుక్ చేసి ఉంచారు 22 లక్షల రూపాయలు. సో ఇవన్నీ కూడా నీకు ఒక్క ఉద్యోగంతో నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. అద్భుతమైన జీవితం. అర్థమవుతుందండి. సో నీకు నువ్వు ఇంకా ఆధారపడక్కర్లేదు. సొసైటీలో ఎంత గౌరవం సార్, ఎలాంటి గౌరవం వస్తుంది అనుకుంటారు గ్రూప్ 2 కేడర్లో ఉండే. సార్ మీకు వాస్తవం చెప్తున్నాను, పొలిటికల్లో ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా ఈ గ్రూప్ 2 స్థాయిలో ఉన్న వారికి ఎంత వెయిటిస్తారో తెలుసండి. అది మీరు గుర్తుంచుకోండి. ఓకే, పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయితే మా దగ్గరికి వచ్చి అది వేరు, మరి చెప్పడానికి వీలేదు. అంత స్థాయి మీకు ఈ కేవలం గెజిటెడ్ కేడర్లో ఉంటుంది. గెజిటెడ్ కేడర్లో ఉన్న వ్యక్తి అంటే దానికి సలాం. సీఎం 5 సంవత్సరాలు ఉంటాడు, మినిస్టర్ 5 సంవత్సరాలు ఉంటాడు. గెజిటెడ్ కేడర్లో ఒకసారి ఉద్యోగం వచ్చింది. నువ్వు ప్రతి 4-5 సంవత్సరాలకి ప్రమోషన్ లో పైకి వెళ్ళి చివరికి వెళ్ళేసరికి జిల్లా స్థాయిలో ఒక గొప్ప ఉద్యోగం రిటైర్ అవుతావు. నువ్వు డీటీ వస్తే జాయింట్ కలెక్టర్ వరకు వెళ్తారు. ఎస్టీ ఎస్సీ అయితే కలెక్టర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అద్భుతమైన కేడర్లోకి వెళ్తారు. అది గుర్తుంచుకోండి. ఎస్టీ అయితే జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ స్థాయికి వెళ్తారు. సో ఇలాంటి మంచి ఉద్యోగాలు సాధించడానికి ఎంత ధైర్యంగా ఉండాలండి. అలాంటిది మీరేమో నిర్జీవంగా జీవోత్సవం లేకుండా ఈ ప్రిన్స్ ఎలాగైపోయింది అంటే సో డోంట్ వరీ. 900 ఉద్యోగాలు పోరాటం చేసిన వాడికి ఉద్యోగం. నా యొక్క సహాయం కావాలంటే మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. మరి నా సోషల్ సర్వీస్ లో బాగా యూట్యూబ్ లో యాప్ లో కూడా ఉంటాను. కింద డిస్క్రిప్షన్ యాప్ ఉంది, చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఎవరి బాయ్.